హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో లేట్ చేయకుండా ఇవాళ వీడియో ఏంటి, చాలా రోజుల తర్వాత అనమాట చల్లటి గాలి వేసి వర్షం అయితే పడిందండి. సో వెదర్ అయితే చాలా బాగుంది. సో నేను ఈ మంచి వెదర్లో చేసిన స్పెషల్ పకోడీ మీతో షేర్ అయితే చేసుకుంటాను ఈ వీడియోలో. సో వీడియో అనేది స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కుదిరితే షేర్ కూడా చేసేయండి, ఓకేనా. చల్లటి గాలి వేస్తుందని పైకి అయితే వచ్చామండి. అసలు మేఘాలు అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. చాలా రోజుల తర్వాత మా దగ్గర అయితే వర్షం పడింది. గాలి కూడా చాలా అంటే చాలా బాగా వేసిందండి. ప్రెజెంట్ మీరు ఏ ఊర్లో ఉన్నారు, ఏ ఊర్లోంచి వీడియో చూస్తున్నారు, మీ ఊర్లో వర్షాలు పడుతున్నాయా లేదా అనేది నాకైతే కామెంట్ చేయండి. అలాగే ఇవాళ నేను చేయబోయే పకోడీ అయితే బ్రెడ్ పకోడీ అండి. సో నేను దాన్ని అంత పర్టికులర్గా అయితే ఏం చూపించాను, చెప్తాను. అందులో స్పెషల్ అంటూ ఏం లేదు. మనం రెగ్యులర్గా వేసుకునే పకోడీనే. ఉల్లిపాయలు, శనగపిండి ఎలా వేసుకుంటామో అవన్నీ కామన్గా వేసుకోవాలి. సో తర్వాత వచ్చేసి అందులో మనం బ్రెడ్ ఉంటుంది కదండి, బ్రెడ్ని వాటర్లో డిప్ చేసి అప్పుడు ఆ బ్రెడ్ని కూడా మనం మిక్స్ చేసుకునే ఆ శనగపిండి బ్యాటర్లో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో అలా మిక్స్ చేసుకొని మంచిగా కలిపేసుకొని పకోడీ వేసేసుకోవడమే, చాలా ఈజీ. సో వెదర్ కూల్గా ఉంది కాబట్టి ఇలా డిఫరెంట్గా పకోడీ వేసుకొని తింటే, డిఫరెంట్ ఏముంది లేదు, రెగ్యులరే, కాకపోతే ఇందులో కొంచెం డిఫరెంట్గా బ్రెడ్ అయితే వేసాను అనమాట. సో ఉప్పు, కారం, వరిపిండి, టేస్ట్ మన సోడా ఇవన్నీ కలిపేసి మిక్స్ చేసుకొని పకోడీ వేసుకోవాలి. సో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టైప్లో. ఏదేమైనా కానీ ఇంట్లో అయితే ఒక స్వీట్ అయితే ఉండి తీరాల్సిందే మాకైతే. భోజనం చేసేకైనా ఏదైనా స్నాక్ తిన్నాకైనా కొంచెం స్వీట్ తింటే అదొక సంతృప్తిని అయితే ఇస్తుందన్నమాట. సో అందుకనే నేను ఎప్పుడు ఏదో ఒక స్వీట్ చేస్తూ ఉంటాను. మీరు నా వీడియోస్ చూస్తే తెలుస్తుంది, అందులో ఎప్పుడు ఏదో ఒక స్వీట్ అయితే చేసింది పెడుతూ ఉంటాను. సో ఇక్కడ నేనైతే శనగపిండితో హల్వా చేశానండి. ఒకవేళ మీకు ఈ హల్వా చేయడం వచ్చు అంటే ఓకే, ఒకవేళ నాకు తెలీదు కొంచెం చెప్పండి అని ఒకవేళ నాకు ఏమైనా కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ రెసిపీ ఎలా చేయాలనేది చెప్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్మూత్గా కూడా ఉంటుందండి. సో నెక్స్ట్ అయితే చాయ్ పెట్టుకొని తాగేసినాం అనమాట. వెదర్ కూల్గా ఉన్నప్పుడు మనకి టీ చాలా ఇంపార్టెంట్ కదా, టీతోనే స్టార్ట్ అవ్వాలి డే, టీతోనే ఎండ్ అవ్వాలన్నమాట. సో ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.